ఉంది. పిల్లల్ని కాలేజీ నుంచి పంపించేస్తా ఉన్నారు. అది పట్టట్లేదు. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ విషయంలో హాస్పిటల్కి వెళ్తే గ్యారంటీగా వైద్యం జరుగుద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది ప్రజలకు లేదు. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఇస్తారని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఆదుకుంటారని చెప్పారు. పెన్షన్ ఒకటి ఫస్ట్ తారీఖు ఒక పెన్షన్ ఇస్తా, అదేదో పెద్ద ఆర్భాటం చేస్తా, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ నాయకుల వరకు ఒక పెన్షన్ తీసుకెళ్లి ప్రజలకు మేమేదో ఇచ్చేస్తున్నాం, అది ప్రజలకు ఏదో మేలు చేసేసినట్టు చేస్తా ఉన్నారు. ఈ మోసకారి ప్రభుత్వం, మోసం చేసినటువంటి ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తారు ఈ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా గ్రామాల్లో తిరగనిచ్చే పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేమంటే గత ప్రభుత్వంలో ఈ తప్పులు చేశారు, గత ప్రభుత్వంలో ఆ తప్పులు చేశారని చెప్తారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఈ కూటమి నాయకులకి ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కానీ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా కరోనాలో కూడా వాళ్ళకు ఆరోగ్య భద్రత ఇచ్చి ప్రతి గ్రామంలో కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారాన్ని చేజిచ్చుకునే అవకాశం ఆయనకు కూడా ఉంది అప్పుడు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పరు, ఏది చెబితే అదే చేస్తారు. అదే నిజంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ఇచ్చారండి మీరు. ఆయన ఎవరో మంత్రి గారు ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు. అంటే ప్రజల్ని ఒక మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు. అంటే ఎక్కడో చాలా మంది ఉంటారు, ఈ పని చేస్తాం మీకు, ఆ పని చేస్తాం అని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తారు. వాళ్ళు ఎక్కడో సమాజంలో ఒకలో ఇద్దరు ఉంటారు. కానీ ఈ రోజు పాలకులే మోసగాళ్ళు అయితే ప్రజలు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామాల్లో ఏ విధంగా ఉందంటే ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడదామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా ఒక ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం ఈ నియోజకవర్గంలోనే జరిగింది. దళితుల్ని తీసుకొచ్చి ఒక 6 దళితుల్ని తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళకి నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి, వాళ్ళని నడవలేని పరిస్థితుల్లో అక్కడ కొట్టి వాళ్ళని ఇచ్చేస్తే వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ అదే ఎస్ఐని తీసుకెళ్లి తోట్లవల్లూరు ఎస్ఐగా పెట్టారు. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను నియోజకవర్గంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్తున్నారు. ఆ ఉచిత ఇసుక ఎవరికి ఇస్తా ఉన్నారు? ఎమ్మెల్యేలకి ఉచితంగా ఇసుక, వాళ్ళ కార్యకర్తలకి ఉచితంగా ఇస్తే వీళ్ళు తీసుకెళ్లి ఆ లారీని 30,000 40,000 రూపాయలకి అమ్ముకునే విధంగా ఉచిత ఇసుక ఇస్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ కూడా పామరు నియోజకవర్గం మీదే పడి, ఎమ్మెల్యేలు ఎంపీలు పామరు నియోజకవర్గం మీదే పడి ఆ ఇసుక అమ్మే కార్యక్రమంలోనే ఇప్పుడు పరిపాలన జరుగుతూ ఉంది. దీనికి పోటీలు పడి మరి కార్మికుల్ని పొట్టగొట్టి, కార్మికుల కంట నేనేదన్నా ప్రెస్ మీట్ పెట్టాను అనుకోండి, నేను ప్రెస్ మీట్ పెట్టగానే కైలే అనిల్ కుమార్ కార్మికులు పొట్ట కొడుతున్నాడు అని చెప్తారు. కార్మికులకి ఒక 30,000 20,000 ఇచ్చి వీళ్ళు దాదాపుగా 300 లారీలు పామరు నియోజకవర్గం నుంచి వెళ్తా ఉంటే లారీ 10,000కి అమ్ముతుంటే ఈ 30 లక్షల రూపాయలు ఎవరికి అందుతున్నాయో అది త్వరలో తెలుస్తామని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ప్రజల గురించి అంతకుముందు కూటమి నాయకులు చెప్పినటువంటి ఏ వాగ్దానం కూడా ఇప్పుడు నెరవేర్చిన పరిస్థితులు లేవు. ఏదో రకరకాలుగా మభ్య పెట్టేసి ప్రజల దగ్గర నుంచి ఓట్లు ఏం చేసుకున్నాం, మా పని అయిపోయింది అనే ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప